లవ్ ఓరియంటెడ్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో శర్వానంద్ గత కొంతకాలంగా హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్గా నిలవాలని సరికొత్త ఎక్స్పెరిమెంటల్ మూవీతో సిద్ధమయ్యాడు. అదే దేశంలోనే మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ ఫిలిం బైకర్. ఈ సినిమా కోసం శర్వానంద్ భారీగా బరువు తగ్గి సిక్స్ ప్యాక్ చేసి పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయిన లుక్ అందరికీ షాక్ ఇచ్చింది. తన శారీరక శ్రమకు తగ్గ ఫలితం ఈసారైనా దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ హై స్పీడ్ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలైన బైకర్ గ్లిమ్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. యాక్షన్, డ్రామా, కళ్ళు చెదిరే అద్భుతమైన రేసింగ్ విజువల్స్ తో కూడిన ఈ గ్లిమ్స్ ఇక్కడ ప్రతి బైకర్ కి ఒక కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ, చావుకు ఎదురెళ్లే కథ అనే డైలాగ్తో సినిమా నేపథ్యాన్ని సూచించింది. గ్లిమ్స్ లో కనిపించిన క్వాలిటీ, షార్ప్ ఎడిటింగ్ మరియు జిబ్రాన్ అద్భుతమైన సంగీతం సినిమాపై పాన్ ఇండియా అంచనాలను పెంచాయి. ఈ సినిమాలో శర్వానంద్ చాలా రిస్కీ షాట్స్, రియల్ స్టంట్ మ్యాన్లతో కలిసి సాహసోపేతమైన రేసింగ్ డ్రామాలో పాల్గొన్నారని, తన కెరీర్లోనే ఒక డేరింగ్ స్టెప్ అని స్వయంగా ఆయనే తెలిపారు. బైకర్ సినిమాను డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే డిసెంబర్ 5న నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం అఖండ 2 విడుదల కానుంది. భారీ అంచనాలు ఉన్న అఖండ 2 రిలీజ్ అయిన మరుసటి రోజే బైకర్ను విడుదల చేయడం నిజంగా ఒక డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ఇది శర్వానంద్ తన కొత్త సినిమా కంటెంట్ను ఎంతగా నమ్ముతున్నాడో తెలియజేస్తుంది. రెగ్యులర్ రొమాంటిక్ మాస్ కథలతో సినిమాలు చేస్తున్న హీరోలకు ఈ మధ్య బాక్సాఫీసు వద్ద దారుణమైన ఫలితాలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో బైకర్ లాంటి కొత్త అనుభూతిని ఇచ్చే సినిమాలు ప్రేక్షకులకు చాలా అవసరం. ప్రమాదకరమైన బైక్ రేసింగే ప్రాణంగా భావించే ఒక యువకుడిగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పోరాడే మొండోడి కథ ఇది. విజువల్స్ చాలా స్ట్రైకింగ్ గా ఉన్నాయి. హాలీవుడ్ స్థాయి క్వాలిటీ కోసం చిత్ర యూనిట్ పడిన తాపత్రయం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే నెలలోనే విడుదల ఉండడంతో బైకర్ సినిమా ప్రమోషన్లు ఇకపై ఊపందుకోబోతున్నాయి. శర్వానంద్ ఈ ప్రయోగంతో సక్సెస్ ట్రాక్లోకి తిరిగి వస్తాడా లేదా అనేది డిసెంబర్ 6న తేలనుంది.